హైదరాబాద్ మాదాపూర్లోని మైహోం భూజాలో లడ్డు రికార్డు ధరకు అమ్ముడుపోయింది. లడ్డు వేలంపాట హోరాహోరీగా సాగింది. చివరకు 51,77,777 రూపాయలకు గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కైవసం చేసుకున్నారు. గతేడాది 29 లక్షలు పలికిన లడ్డు ఈసారి 55 లక్షలు దాటడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఖమ్మమైన హైదరాబాద్ మాది. ఇక్కడ ఈ మైహోం భుజాల లడ్డు మేము ఇది రెండోసారి తీసుకున్నాము. మొదటిసారి 29 lakhs దక్కింది. ఇది రెండోసారి 1 కోటి పైగా పోయింది. ఇది మాకు మా ధైర్యానికి సంబంధించిన విషయంగా భావించి ఈ ఆక్షన్లో లడ్డూని మేము గెలుచుకున్నాము. ఇక మైహోం భుజాలో నాతో పాటు నివసిస్తున్న మా నైబర్స్ అందరికి కూడాను ఈ లడ్డు ప్రతి ఫ్లాట్కి అండ్ ఖమ్మంలో ఉన్న మా మిత్రులకు, కొత్తగూడెంలో ఉన్న మా మిత్రులకు, బంధువులకు కూడాను ప్రతి వ్యక్తి కూడాను ఈ ప్రసాదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. పోయిన సంవత్సరం కూడా ఇలానే అందించామండి. చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుందండి. ఇది దేవుడు నా యందు ఈ దయ కల్పించేందుకు ఈ ధైర్యానికి నాకు చాలా తృప్తినిస్తుంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించిందో లేదో ఇంకో వ్యాపారానికి సంబంధించిందో కాదండి. ఇది కేవలం దేవుడికి నాకు ఉన్న సెంటిమెంటల్ బార్ మీద మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ లడ్డూ ఆక్షన్ చరిత్రలో, అది నార్త్ ఇండియా కావచ్చు, సౌత్ ఇండియా కావచ్చు, ఏషియా, వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా కూడా ఒక లడ్డూ వేలం పాట ఒక ఇండివిజువల్ స్పాన్సర్ 51 లక్షలకి చేయటం మైహోం భూజాలోనే జరిగింది. అది ఆ లడ్డూ ఆక్షన్ పాడిన మా గణేష్ గారికి, కొండపల్లి గణేష్ గారికి, ఖమ్మం వాసి, ఆయనకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఆయనకి మంచి జరగాలి, ఆయనతో పాటు భూజ అందరికీ మంచి జరగాలి, ఈ ఉత్సాహం ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ